హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అర్థమెటిక్లోనే బారువడ్డీ చక్రవడ్డీ అనే టాపిక్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. సో అందులో మనం ఈరోజు చక్రవడ్డీ టాపిక్ బేసిక్స్ క్వశ్చన్స్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఎలా ఉండబోతుంది, సో ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మరియు ప్రతి మోడల్లో అడ్వాన్స్డ్గా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇదే చక్రవడ్డీని ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఫార్ములా కాకుండా షార్ట్ కట్స్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మనం క్లియర్గా నేర్చుకుందాం. సో అందులో మనం చక్రవడ్డీ, బారువడ్డీ ఒక రకంగా చేస్తాం, చక్రవడ్డీ ఇంకో రకంగా చేస్తాం. మనం ఇంటి దగ్గర మనం అప్పులు ఇచ్చేటివి వాటిని బారువడ్డీలో క్యాలిక్యులేషన్ చేస్తాం. అదే చక్రవడ్డీ అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే, మనం ఒక అసలు రూపాయలను తీసుకుంటే దానిపైన మొదటి సంవత్సరం వడ్డీని తీసుకుంటాం కదా, ఆ వడ్డీని తీసుకున్నది అసలు కలుపుతూ రెండవ సంవత్సరం వడ్డీని లెక్కించటాన్ని మనం చక్రవడ్డీ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్లో మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 5,000 రూపాయలు అనేది మనం అసలు అమౌంట్ అని తీసుకున్నాం. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? ఒక 10%. మరి కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. దీనిపైన మనకి మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీ 500 రూపాయలు అనుకుందాం. ఈ 500 రూపాయలను మనం ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ రెండవ సంవత్సరం వడ్డీని లెక్కించేటప్పుడు ఏదైతే అసలు రూపాయలు ఉందో దానికి మొదటి సంవత్సరం 500 రూపాయలు ఏదైతే మనకి ఇక్కడ వడ్డీ వచ్చిందో దానిని 5,000 రూపాయలు కలిపితే రెండవ సంవత్సరం వడ్డీ లెక్కించేటప్పుడు మనకి అసలు అమౌంట్ ఏమవుతుంది? ఇక్కడ 5,500 రూపాయలు అనేది అమౌంట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అదే 10% వడ్డీ రేటుతోటి మనం ఇక్కడ రెండవ సంవత్సరం వడ్డీని లెక్కించవచ్చు. సో ఈ విధంగా మనం చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మీరు బేసిక్స్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ బేసిక్స్ క్వశ్చన్స్ని మనం ఫార్ములా లేకుండా షార్ట్ కట్స్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక సంవత్సరానికి వడ్డీ లెక్కింపు ఉంటుంది, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కింపు ఉంటుంది, 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు ఉంటుంది, అలాగే 2 సంవత్సరాలకు కావచ్చు, 3 సంవత్సరాలకు కావచ్చు, 4 సంవత్సరాలకు కావచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయమంటే ఆ విధంగానే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ సంవత్సరానికి అన్నప్పుడు పర్సంటేజ్ అలాగే ఉంటుంది, అర్ధ సంవత్సరం అన్నప్పుడు పర్సంటేజ్ హాఫ్ అవుతుంది, 3 నెలలకు ఒకసారి అన్నప్పుడు దాన్ని బై 4 చేయాల్సి ఉంటుంది, అలాగే 2 సంవత్సరాలు అయితే అది డబుల్ అవుతుంది. మరి ఈ విధంగా మనం పర్సంటేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఆ క్వశ్చన్ పైన షార్ట్కట్ ఏ విధంగా తీసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 10 సంవత్సరానికి 10% అని మనకు క్వశ్చన్లో ఇచ్చిండు, అది 2 ఇయర్స్ అనుకుందాం. అప్పుడు దాన్ని 10 + 10 + 10 × 10/100 x + y + xy/100 అనే ఆ మెథడ్లో మనం తీసుకుంటే మనకి 21% అనేది చక్రవడ్డీ, అంటే చక్రవడ్డీ యొక్క పర్సంటేజ్, అది శాతం. సో అప్పుడు మనం ఇక్కడ ఎలాగో ప్రిన్సిపల్ అమౌంట్ 100 అనుకుంటాం. 100కి ఏదైతే అసలు అమౌంట్ ఇచ్చిందో దానికి లింక్ పెట్టేసి వడ్డీ అడిగితే 21కి ఎంత, టోటల్ అడిగితే అమౌంట్ అడిగితే 100 + 21 121 అవుతుంది. అది ఆ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ లేదా మనం 100 అనుకుని 100 పైన 10% అంటే ఎంత అవుతుంది? 110 అవుతుంది, అది మొదటి సంవత్సరం. దానిపైన మళ్ళీ 10% అంటే 121 అవుతుంది, అది రెండవ సంవత్సరం. అలాంటప్పుడు 100 ఎబో ఎంత ఉంది? మనం 100 అనుకున్నాం, 100 ఎబో ఎంత? 21. ఆ 21 అనేది చక్రవడ్డీ యొక్క శాతం అవుతుంది. సో ఈ విధంగా మనం రెండవ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. లేదా థర్డ్ కాన్సెప్టే మనం ఫస్ట్ తీస్తాం. ఇక్కడ ఏదైతే మనకు అసలు అమౌంట్ ఇస్తాడో దానిపైన 10% పెంచాలి అంటే ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం 110/100 100 ఎబో తీసుకొని 110/100 వన్ టైం ఇంటూ 110/100 సెకండ్ టైం, అలా ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని టైమ్స్ రాసుకుంటాం. ఇక్కడ అందుకోసం అసలు పక్కన p × 110/100 వన్ టైం ఇంటూ 110/100 సెకండ్ టైం, ఎందుకంటే మనకు 2 ఇయర్స్కి ఒకసారి అయితే 2 టైమ్స్
అదే 3 ఇయర్స్ అయితే 3 టైమ్స్ తీసుకోవాలి, అప్పుడు అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ అప్లై చేస్తాం. మరి ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి. మనం క్వశ్చన్ తీసుకుందాం. 12,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరాలలో ఎంత మొత్తం లభించును? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది చక్రవడ్డీ సంవత్సరానికి అంటుండా, చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి అంటుండా, చక్రవడ్డీ త్రైమాసిక 3 నెలలకు ఒకసారి లెక్కగట్టమంటుండా అనేది ఫస్ట్ మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చూడాలి. అది ఇక్కడ చక్రవడ్డీ సంవత్సరానికి గాను అని అంటే ఆ వడ్డీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కించాలి అని అర్థం. క్లియరే కదా? సో ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం క్వశ్చన్లో మనకేమి ఇచ్చిండు డాటా, 12,000 అనేది రూపాయలు, అంటే అసలు అమౌంట్, ప్రిన్సిపల్ వాల్యూ. అది సంవత్సరానికి 10% అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. మరి కాలం ఎంత, టైం ఎంత అంటే 2 సంవత్సరాలు. టోటల్ అమౌంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనం ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఓన్లీ షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్సే 3 విధాలుగా చేయొచ్చు. మరి ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, ఏదైతే అసలు అమౌంట్ ఇచ్చిండో 12,000 రూపాయలు, దానిపైన 10% తీసుకోవాలన్నాడు కాబట్టి అది 100 అబో తీసుకొని 110/100 అని తీసుకుంటాం. అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి లాభ నష్టాల్లో లాభం వచ్చినప్పుడు 100 అబో రాసుకుంటాం, నష్టం వచ్చినప్పుడు 100 బిలో తీసుకుంటాం. అదేవిధంగా మనకి 10% ఇంక్రీజ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 110/100 అని తీసుకుంటాం. మళ్ళీ ఒకవేళ 100 క్యాన్సిల్ చేసినా మన 10% మనకు ఉంటుంది. సో 12,000 పైన మనం 10% తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత మరి అలా ఎన్నిసార్లు తీసుకోవాలి అని అంటే 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి. అందుకోసం ఇక్కడ 110/100 ఇంటూ 110/100 అనేది నేను 2 టైమ్స్ రాశాను. ఎందుకంటే 2 ఇయర్స్ కాబట్టి. ఒకవేళ 3 ఇయర్స్ అయితే 3 టైమ్స్ రాయాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి, అటువంటి 2 సంవత్సరాలు, అలాంటప్పుడు 2 టైమ్స్ వస్తుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే, కట్ చేస్తే మనకి ఏమొస్తుంది, అమౌంట్ మాత్రమే వస్తుంది. ఈ కాన్సెప్ట్లో వడ్డీ రాదు, అమౌంట్ మాత్రమే వస్తుంది. సో 14,520 రూపాయలు అనేది మనకి అమౌంట్. మరి వడ్డీ ఎలా వస్తుంది అని అంటే ఆ 12,000 మనం మైనస్ చేస్తే 2,520 రూపాయలు అనేది వడ్డీ అవుతుంది. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అదే సెకండ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి x+y+xy/100 ఈ మెథడ్లో 10+10+10 × 10/100. సో ఇక్కడ 100కి 0 కట్ అయితే మనకి 10+10 20+1 21% అవుతుంది. ఈ 21% అనేది దేనికి తీసుకోవాలి, వడ్డీకి మాత్రమే తీసుకోవాలి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే శాతం. ఇక్కడ అది వడ్డీ యొక్క పర్సంటేజ్. మరి ఇక్కడ మనకి అసలు అమౌంట్ ఇచ్చిండు క్వశ్చన్లో. అప్పుడు అసలు అంటే మనం ప్రీవియస్లో బారు వడ్డీలో కూడా మనం ఏం తీసుకున్నాం, 100% అసలు అని తీసుకుంటాం. సో ఇక్కడ 100%కి 12,000. సో ఇలా లింక్ పెట్టేసి మనకి వడ్డీ కావాలనుకుంటే 21%కి ఎంత, లేదు నాకు టోటల్ అమౌంట్ కావాలనుకుంటే 100 అబో 121%కి ఎంత. సో ఈ విధంగా చేస్తే మనకి వడ్డీ ఇక్కడ కూడా 2,520 రూపాయలు అనేది మనకి వడ్డీ వచ్చింది. సో ఇది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకి ఏమొస్తుంది అని అంటే 100 పైన 10% తీసుకుంటాం. 100 పైన 10% తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 110 వస్తుంది. 110 పైన 10% ఎందుకంటే 2 ఇయర్స్ కాబట్టి, అలా ఎన్ని అయితే అన్ని ఇయర్స్ తీసుకోవాలి. సో 110 పైన 10% అంటే మనకి ఎంత వస్తుంది, 121 వస్తుంది. ఈ 121 అది ఏమవుతుందంటే టోటల్ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ కాకుండా మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే అమౌంట్ తీసుకోవచ్చు. ఇక్కడ అప్పుడు అసలు అంటే 100 అనుకుంటాం, 100 అబౌట్ 21 ఎక్కువ ఉంది కాబట్టి అది వడ్డీ కిందికి వస్తుంది. టోటల్ అమౌంట్ అయితే 121. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 100%కి 12,000 అయితే వడ్డీ అని అడిగితే 21%కి ఎంత, 100 కంటే ఏబో ఎంత అయితే ఉంటుందో అది వడ్డీకి సంబంధించింది. సో అలాంటప్పుడు 21కి ఎంత, మరి ఒకవేళ టోటల్ అమౌంట్ కావాలనుకుంటే 121కి ఎంత. సో ఇక్కడ ఈ విధంగా అయినా కూడా మనకి వడ్డీ రాబట్టచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్ ఈ విధంగా తీసుకుంటాం. సో సెకండ్ అండ్ థర్డ్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ మనం ఫార్ములా అయితే యూజ్ చేయట్లేదు, నేను టచ్ చేయట్లేదు. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ 3 స్టెప్స్ రావు. సో మనం ఏదో ఒక కాన్సెప్ట్ మాత్రమే తీసుకుంటాం. సో మీకు తెలియడానికి ఈ విధంగా తీసుకున్నాం. ఓకే కదా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 20,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున
చక్రవడ్డీ సంవత్సరానికి గాను 3 సంవత్సరాలలో ఎంత మొత్తం లభిస్తుంది? సో ఇక్కడ చూడండి, చక్రవడ్డీ సంవత్సరానికి గాను అన్నాడు. అంటే మనం ఇయర్ వైజ్గా మనం వడ్డీని లెక్కించాలి. అటువంటి ఇయర్స్ ఎంత అంటే 3 ఇయర్స్. రేట్ ఆఫ్ పర్సంటేజ్ 20% ఇచ్చిండు. మరి ప్రిన్సిపల్ వాల్యూ మనకి 20,000 ఇచ్చిండు. సో మనం తీసుకునేది ఫస్ట్ కాన్సెప్ట్ షార్ట్కట్ చూడండి. ఏదైతే అసలు అమౌంట్ ఇచ్చిండో 20,000 పైన 20% అన్నాడు కాబట్టి మనం సంవత్సరానికి ఏనంటే డైరెక్ట్ 20 తీసుకోవచ్చు. సో దాన్నే మనం 120/100 ఇంటూ 120/100 ఇంటూ 120/100. సో ఇక్కడ 3 టైమ్స్ రాసుకున్నాం, ఎందుకంటే 3 ఇయర్స్ ఇచ్చిండు కాబట్టి. సో ఈ విధంగా మనం దాన్ని కట్ చేస్తే ఇక్కడ 17,280 ఇంటూ 2 అనేది మనకు వస్తుంది. అది మల్టిప్లై చేస్తే 34,560 రూపాయలు అనేది టోటల్ అమౌంట్ వస్తుంది. మరి దాని నుండి వడ్డీ ఎలా తీసుకుంటాం? 34,560 రూపాయల నుండి 20,000 మైనస్ చేస్తే మనకి 14,560 రూపాయలు అనేది చక్రవడ్డీ వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాం. లేదా సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 20% అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? x + y + xy/100 అని యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ 20 + 20 + 20 × 20/100 అని తీసుకుంటే మనకి 44% వస్తుంది. కానీ అది 2 సంవత్సరాలకు మాత్రమే పనికి వస్తుంది. 44 అంటే దేనికి వస్తుంది? 2 ఇయర్స్కి మాత్రమే. కానీ మనకి ఇక్కడ 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి దాన్ని మనం 44 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 20 కాబట్టి ఈ 44 20కి లింక్ తీసుకోవాలి. సో ఈ 2 ఇయర్స్ అన్నట్టు ఇప్పుడు. సో 44 + 20 + 44 × 20/100. సో దాని నుండి మనకు వచ్చేది 72.8% అనేది వడ్డీకి సంబంధించిన పర్సంటేజ్. అప్పుడు మనం అసలు అంటే ఏమనుకుంటున్నాం? 100% అనుకుంటాం. 100%కి 20,000 అయితే మరి వడ్డీ కావాలనుకుంటే 72.8%కి ఎంత? లేదు, టోటల్ కావాలనుకుంటే 172.8%కి ఎంత? సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసినా కూడా వడ్డీ ఈక్వెషన్ ఎంత? 14,560 రూపాయలు వడ్డీ వస్తుంది. సో దీనికంటే మనకి ఫస్ట్ మెథడే బెటర్ కాబట్టి సో మీరు ఫస్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. ఓకే కదా? సో వెరైటీగా చేయడానికి ఈ విధంగా తీసుకుంటాం సెకండ్ కాన్సెప్ట్. కాకపోతే మనం ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే 20,000 పైన ఏదైతే 3 టైమ్స్ తీసుకుంటామో అది ఈజీగా ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు. అది ఓన్లీ క్యూబ్స్ మనకి ఇక్కడ స్క్వేర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అవి కొంచెం మనకు ఐడియా ఉంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ కాన్సెప్ట్లో. క్లియరే కదా? సో ఈ విధంగా మనం ఇక్కడ 3 ఇయర్స్లో ఇక్కడ కాన్సెప్ట్ ఈ విధంగా తీసుకుంటాం. సో దీన్ని అబ్జర్వ్ చేయండి, బిఫోర్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అక్కడ సంవత్సరానికి అన్నాడు, ఇక్కడ సంవత్సరానికి అన్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ 20% అనేది ఇక్కడ మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. అదే అర్ధ సంవత్సరం అంటే హాఫ్ అవుతుంది. క్లియరే కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. 20,480 రూపాయలపై సంవత్సరానికి 1/4% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరాల 73 రోజులకు ఎంత వడ్డీ లభిస్తుంది? ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చక్రవడ్డీ సంవత్సరానికి అని ఇచ్చిండు, కానీ ఇక్కడ 2 ఇయర్స్ అంటే ఓకే, కానీ ఇక్కడ ఎక్స్ట్రా 73 డేస్ అని ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తాడు మనకి. ఆ డేస్ని మనం ఇయర్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇదొకటి ఇక్కడ లాజిక్. సో మనం ఇక్కడ సొల్యూషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే 6 1/4% ఏదైతే ఉందో ఇక్కడ కింద చూడండి. 6 1/4%ని నేను 6 4 24 + 1 అంటే 25/4 అని తీసుకున్నాం. దాన్నే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే డినామినేటర్ 4 అయితే 400, ఒకవేళ 3 అయితే 300, 2 అయితే 200. డినామినేటర్ హారంలో ఏదైతే 4 ఉందో అది 4 ఉంటే 400, 5 అయితే 500. క్లియరే కదా? అందుకోసం నేను ఈ క్వశ్చన్ ఏం రాసుకున్నా, ఇక్కడ 4 కాబట్టి 400, దాన్ని 425/400 అని తీసుకోవచ్చు. దాన్ని మనం కట్ చేస్తే 17/16 అని కూడా రాసుకోవచ్చు. క్లియరే కదా? సో అది కట్ చేస్తే 17/16 అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, 73 డేస్ని సంవత్సరంలోకి మార్చాలి, ఇయర్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏదైతే నెంబర్ ఆఫ్ డేస్ 73 డేస్ ఇచ్చిండో దాన్ని బై 365 డేస్ తీసుకోవాలి. ఎందుకు అనంటే డేస్ కాబట్టి టోటల్ ఇయర్లో టోటల్ డేస్ తీసుకోవాలి. ఒకవేళ నెలలు మంత్స్ని మనం ఇయర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే బై 12 తీసుకోవాలి. సో 73/365 ఇంటూ దాని పర్సంటేజ్ ఎంత అంటే 25/4, 6 1/4 ఉంది కదా. సో 73 డేస్కి ఎంత పర్సంటేజ్ పడుతుందని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ 5/4 అనేది మనకు బయటకు వస్తుంది, అది కట్ చేస్తే దాన్ని 5/4 ఉంది కాబట్టి డినామినేటర్ ఏం రాసుకోవచ్చు అన్న 400.
సో అప్పుడు 405/400 దాన్ని 5 తోటి కట్ చేస్తే 81/80 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన షార్ట్కట్ ఏంటి? అసలు రూపాయలు ఏమి ఇచ్చిండు? 20,480 రూపాయలు అనేది అసలు అమౌంట్. ఆ అసలు అమౌంట్ పైన మనం ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కాబట్టి దాన్ని 17/16 వచ్చింది కదా మనకి. 17/16 17/16 అలా 2 ఇయర్స్ తీసుకోవాలి. 2 టైమ్స్ తీసుకున్నాం. ఆ తర్వాత 73 డేస్కి సంబంధించింది మనకి ఏమొచ్చింది? 81/80 వచ్చింది. దానితోటి ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 2480 ఇంటూ 17/16 ఇంటూ 17/16 ఇంటూ 81/80. దీనికి మనం ఇక్కడ 80 తోటి ఇది కట్ చేస్తే ఇక్కడ 289 ఇంటూ 81 అంటే 23,409 రూపాయలు అనేది మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. సో దాని నుండి మనం 20,480 రూపాయలు అనేది మనం ఇక్కడ అసలు అమౌంట్ మైనస్ చేసి ఇక్కడ 2929 అనేది చక్రవడ్డీ వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. ఇక్కడ 6 1/4 కావచ్చు, 8 1/3 కావచ్చు, 12.5 కావచ్చు, 16 3/4 కావచ్చు. ఇక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈ విధంగానే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మనం ఇంకో మెథడ్ అని తీసుకున్నాం కదా, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటే బెటర్. క్లియరే కదా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను 1.5 సంవత్సరాల కాలానికి ఎంత మొత్తం అగును? చూడండి, ఇక్కడ మనకి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టాలి అంటే సంవత్సరానికి 10% ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ 10/2 అంటే 5% తీసుకోవచ్చు. ఎందుకంటే అది సంవత్సరానికి మనం లెక్క చేయాల్సింది అర్ధ సంవత్సరానికి కాబట్టి ఆ 10లో హాఫ్ తీసుకుంటే 5% తీసుకోవాలి మనం ఆ రిక్వెస్ట్. సో ఇప్పుడు చూడండి, ప్రాబ్లంలో మనం ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకునే విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే 16,000 రూపాయలు ఇక్కడ 5% కాబట్టి నేనేం చెప్పాను? 105. ఎందుకంటే టోటల్ అమౌంట్ రావాలంటే 105 చేస్తాం. సో 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఎందుకు చేస్తామంటే 1.5 ఇయర్, అర్ధ సంవత్సరం అర్ధ సంవత్సరం అర్ధ సంవత్సరం. సో హాఫ్ ఆఫ్ ఎలా ఈ 1.5లో 3 టైమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని ఇంటూ 3 అంటే 3 టైమ్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు 16,000 ఈ 105/100 ఎలా కట్ అవుతుంది? 21 5 21 5 20 521 520 521 520. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి 20 20 20 డినామినేటర్ అది 16,000ని కట్ చేస్తే 2 వస్తుంది. 21 క్యూబ్ ఎంత అంటే 9261. సో అవి రెండు మల్టిప్లై చేస్తే 18,522 అనేది టోటల్ అమౌంట్ వస్తుంది. లేదా రెండో కాన్సెప్ట్ x + y + xy/100 ఏదైతే మనం తీసుకుంటామో అది 5 + 5 ఇక్కడ 5 + 5 × 5/100 ఈక్వల్స్ అది ఏమవుతుంది అని అంటే 10.25. అది ఓన్లీ 2 ఇయర్స్ వరకే యూజ్ అవుతుంది. మరి 3 ఇయర్స్ అంటే మళ్ళీ 5 తోటి మనం చేయాలి. సో వచ్చిన 10.25 + 5 + 10.25 × 5/100 xy ప్లస్ ఇక్కడ x + y + xy/100 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకేమొచ్చింది? 15.76% వచ్చింది. అది దేనిది? ఓన్లీ వడ్డీ యొక్క ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది. అప్పుడు 100కి 16,000 అయితే 15.76కి ఎంత? అప్పుడు 2522 అనేది చక్రవడ్డీ వస్తుంది. సో ఈ విధంగా మనం రెండు కాన్సెప్ట్ తీసుకోవచ్చు. సో మొదటి కాన్సెప్టే ఈజీ ఉంటుంది కాబట్టి అదే ట్రై చేయండి. క్లియరే కదా? సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10,000 రూపాయలపై సంవత్సరానికి 24% వడ్డీ చొప్పున చక్రవడ్డీ త్రైమాసిక గాను 4 నెలల కాలానికి ఎంత మొత్తం అగును? చూడండి, ఇక్కడ సంవత్సరానికి 24% అన్నాడు, కానీ 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించాలి. సో ఇక్కడ 3 నెలలు అని అంటే మనం ఏం చేస్తామంటే 24/4 అంటే 3 మంత్స్ అంటే ఒక సంవత్సరంలో 12 నెలల్లో 3 నెలలకు ఒకసారి అంటే ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. అందుకోసం /4 చేస్తాం. 24/4 అని చేస్తే 6% అనేది మనం 3 నెలలకు ఒకసారి అని తీసుకోవచ్చు. సో ఇప్పుడు అసలు రూపాయలు 10,000 ఇంటూ 106/100 అని ఒకసారి తీసుకున్నాం. ఇప్పుడు 4 నెలల్లో 3 నెలలు ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం వస్తుంది. సో త్రైమాసిక అనేది ఒకసారి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 నెలల్లో త్రైమాసిక కంప్లీట్ అయితే రిమైనింగ్ 1 నెలలే కదా ఉండేది. ఆ 1 నెల పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 3 నెలలకి 6%. మరి 1 నెలకి ఎంత పడుతుంది? 2%. సో దాన్నే మనం 102/100 అని తీసుకోవచ్చు. ఇక్కడ 3 మంత్స్ ఒక విధంగా డివైడ్ చేసినాం ఒక పార్ట్, రిమైనింగ్ 1 నెల ఇంకో పార్ట్. త్రైమాసిక అన్నాడు కాబట్టి 3 మంత్స్ ఒక సైడు, 1 మంత్ ఒక సైడు. సో దాన్ని 106/100 అనేది 3 మంత్స్కి,
102/100 అనేది 1 మంత్కి. సో అప్పుడు 00 కట్ చేసి 106 × 102 తీసుకుంటే మనకి అమౌంట్ అనేది 10,812 రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది. సో ఈ విధంగా మనం అర్ధ సంవత్సరానికి కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, ఇక్కడ త్రైమాసికకు ఒకసారి కావచ్చు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం మోడల్కి వెళ్ళిపోదాం. క్లియరే కదా. 15,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 9 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చారు. ప్రతి 3 సంవత్సరాలకు వడ్డీని లెక్కించిన చక్రవడ్డీ ప్రకారం వచ్చే మొత్తం ఎంత? సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో సంవత్సరానికి ఒకసారి కావచ్చు, అర్ధ సంవత్సరానికి ఒకసారి కావచ్చు, త్రైమాసికకు ఒకసారి కావచ్చు మనం లెక్క కట్టాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వడ్డీని లెక్కించాలి అన్నాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొత్తం 9 సంవత్సరాలు, కానీ 3 సంవత్సరాలకు ఒకసారి వడ్డీని లెక్కించాలి అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 ఇయర్స్, 3 ఇయర్స్, 3 ఇయర్స్. సో టోటల్ 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాల్లో 3 సార్లు లెక్కిస్తారు. క్లియరే కదా. సో దాన్ని మనం సంవత్సరానికి 10% అయితే 3 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తే 10%, 10%, 10% అంటే టోటల్ 30%. 3 సంవత్సరాల వరకు ఎంత అవుతుంది? అది 30% అవుతుంది. దాన్ని అసలు 15,000 రూపాయలు ఇంటూ 30 కాబట్టి 130/100, 130/100, 130/100 అంటే 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఎందుకు 3 సంవత్సరాలకు ఒకసారి అని అంటే 9 సంవత్సరాలు 3, 3, 3. సో ఆ విధంగా మనం 3 టైమ్స్ తీసుకోవచ్చు. అప్పుడు అమౌంట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం జీరోస్ అనేది కట్ చేసి 13, 13, 13, 13 క్యూబ్ 2197 వస్తుంది. ఇంటూ 15 మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు టోటల్ అమౌంట్ అనేది 32,955 రూపాయలు అవుతుంది. అదే వడ్డీ అయితే 15,000 తీసేయాలి. సో మైనస్ చేస్తే మనకి 17,955 అనేది ఇక్కడ చక్రవడ్డీ అవుతుంది. కింద చూసా ఇక్కడ 10, 10, 10 30%. ఇప్పుడు 3 ఇయర్స్ వరకు 30 అవుతుంది కాబట్టి దాన్ని 130/100 మనం తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఇక్కడ వరకు బేసిక్స్ క్వశ్చన్స్ అనేది క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ 10 1/4 కావచ్చు, 6 1/3 కావచ్చు, 6 1/4 కావచ్చు, ఏదైనా అటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఒక టచ్ చేసాము. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. సో మనం మోడల్కి వెళ్ళిపోదాం. ఓకే కదా. ఈ 2 క్వశ్చన్లని మీరు చేయొచ్చు. 10 1/4% అన్నాడు, ఇక్కడ 13 1/3% అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. ఆన్సర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్ చేసుకుంటారో సరే చూద్దాం. ఓకే కదా. సో మనం నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి. క్లియరేనా. మోడల్ నెంబర్ 1 చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల్లో వచ్చిన బారు వడ్డీ 500 రూపాయలు. అదే అసలుపై అదే వడ్డీ రేటుతో అంతే కాలానికి వచ్చే చక్రవడ్డీ ఎంత? ఇక్కడ బారు వడ్డీ ఇచ్చేసి చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయమంటుండో. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సేమ్. సో ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ సేమ్, కాలం అనేది టైం అనేది ఈక్వల్. సో ఇక్కడ అది బారు వడ్డీ అయితే చక్రవడ్డీ ఎంత? సో మీరు PTR/100 యూజ్ చేసుకొని లేదంటే 5 × 2 అని తీసుకొని వడ్డీ వచ్చింది కాబట్టి దాని నుండి అసలు తీసుకొని మళ్ళీ అసలు ఇక్కడ చక్రవడ్డీకి అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, కాదనట్లేదు. కానీ మనం షార్ట్కట్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 2 సంవత్సరాల వడ్డీ బారు వడ్డీ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. తర్వాత బారు వడ్డీ 2 సంవత్సరాల వడ్డీ 500 అయితే మరి దాని 1 ఇయర్ పైన ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను రాశాను 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ప్లస్ 1 ఇయర్ వడ్డీ పైన ఇంట్రెస్ట్ తీసుకోవాలి. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? 5% తీసుకోవాలి. అలాగే చూడండి కింద 500 తీసుకున్నారు 2 ఇయర్స్ వడ్డీ ప్లస్ 1 ఇయర్ వడ్డీ ఏమవుతుంది? 500 అనేది 2 ఇయర్స్, మరి 1 ఇయర్ ఎంత? 250. 250 పైన 5% తీసుకోవాలి రేట్ ఆఫ్ పర్సంటేజ్. అప్పుడు మనకి 12.5 అనేది ఈ 1 ఇయర్ పైన వస్తుంది 5%. సో అప్పుడు ఇది 500 ప్లస్ ఇక్కడ 12.5 ఇవి రెండు యాడ్ చేసుకుంటే 512.5 అనేది చక్రవడ్డీ అవుతుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్ షార్ట్కట్ తీసుకోవచ్చు. ప్రొసీజర్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం? ప్రొసీజర్ అయితే మనకు వడ్డీ ఉంది, బారు వడ్డీ ఉంది కాబట్టి దానిలో అసలు తీసుకుంటాం. ఆ అసలుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్ చేసేయచ్చు. క్లియరే కదా. సో ఇది మోడల్ నెంబర్ 1గా తీసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బారు వడ్డీ నుండి చక్రవడ్డీ ఈ కాన్సెప్ట్. ఈ మోడల్ ఏంటిది? బారు వడ్డీ ఇచ్చిండు, చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను రెండో మోడల్ చెప్తాను. అదేంటి? చక్రవడ్డీ ఇస్తాడు, బారు వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి.
సో మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు బారు వడ్డీ ఇచ్చి చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా చేస్తాం. అదే చక్రవడ్డీ ఇచ్చి బారు-వడ్డీ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మనం నెక్స్ట్ మోడల్లో చూడొచ్చు. క్లియరే కదా, సేమ్ కాన్సెప్ట్. సెకండ్ మోడల్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 12.5% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల్లో వచ్చిన చక్రవడ్డీ 510 రూపాయలు. అదే అసలుపై అదే వడ్డీతో అంతే కాలానికి వచ్చే బారు వడ్డీ ఎంత? చూడండి, బిఫోర్ క్వశ్చన్ మనకి బారు వడ్డీ ఇచ్చిండు, చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. ఇందులో మనం చక్రవడ్డీ ఇచ్చిండు, బారు వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి మనం ఎలా చేయొచ్చు. నేను తీసుకున్న షార్ట్కట్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇంకో షార్ట్కట్ కూడా మనం తీసుకోవచ్చు, ప్రొసీజర్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం షార్ట్కట్ నేను ఇక్కడ ఏం అప్లై చేశానో చూడండి. 12.5ని మనం ఏమని రాసుకోవచ్చు, 12 2 24, 25/2 అని రాసుకోవచ్చు. పర్సంటేజ్ కాబట్టి బై 100 తీసుకున్నా. సో 25/200 అనేది మనం ఇక్కడ రాసుకున్నా. సో దాన్ని 25 1 25, 8 కట్ చేసిన. చక్రవడ్డీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డినామినేటర్ వాల్యూ కంటే ఒకటి ఎక్కువ తీసుకోవాలి. సో 9/8 అవుతుంది. ఈ 9/8 అనేది ఏం చేయాలంటే, పైన క్వశ్చన్లో 2 ఇయర్స్ ఉంటే స్క్వేర్ చేయాలి, 3 ఇయర్స్ ఉంటే క్యూబ్ చేయాలి. ఓకే కదా, 3 ఇయర్స్ ఉంటే క్యూబ్ చేయాలి, 2 ఇయర్స్ ఉంటే స్క్వేర్ చేయాలి. అందుకోసం 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64 తీసుకున్నా. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 17 ఏదైతే ఉందో అది నేను వడ్డీతోటి లింక్ పెట్టేసిన. సో 17కి 510 అయితే మనం తక్కువ వాల్యూ తీసుకోవాలి. ఏది 64. తక్కువ వాల్యూ డినామినేటర్ వాల్యూ తీసుకుంటే మనకు అసలు వస్తుంది. ఓకే కదా, ఒకవేళ 9 తీసుకుంటే మనకి టోటల్ వస్తుంది కాబట్టి మనం అది అవసరం లేదు. ఇక్కడ 8 తీసుకోవాలి, డినామినేటర్ తక్కువ వాల్యూ తీసుకోవాలి. సో 64కి ఎంత, 1920 రూపీస్ ఏదైతే వచ్చిందో అది అసలు అమౌంట్. అప్పుడు ఈ 1920/8, ఇక్కడ డినామినేటర్ 8 ఏదైతే ఉందో దాన్ని బై 8 చేస్తే 240 అనేది 1 ఇయర్ వడ్డీ వస్తుంది. మరి ఇక్కడ 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 240 × 2 తీసుకుంటే 480 అనేది బారు వడ్డీ అవుతుంది. సో ఈ విధంగా మనం చక్రవడ్డీ నుండి బారు వడ్డీకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది సెకండ్ మోడల్, బిఫోర్ క్వశ్చన్ ఫస్ట్ మోడల్. సో మనం థర్డ్ మోడల్కి వెళ్దాం. క్లియరే కదా. సో ఈ విధంగా మనం షార్ట్కట్ తీసుకోవచ్చు, ప్రొసీజర్ మీరు తీసుకోండి. మోడల్ నెంబర్ 3 చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుతాడు ఈ మోడల్ నుండి. క్వశ్చన్ చూద్దాం. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ చొప్పున చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో 625 రూపాయలు మరియు 5 సంవత్సరాలలో 676 రూపాయల మొత్తం మగును అయినా వడ్డీ రేటు ఎంత? ఈ మోడల్లో వడ్డీ రేట్ అడగచ్చు, లేదంటే అసలు అడగచ్చు. ఇక్కడ ప్రజెంట్ మాత్రం మనం వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరనే మనం ఉన్నాం. సో ఇక్కడ అసలు అనేది నెక్స్ట్ ఇదే మోడల్లో నెక్స్ట్ లాస్ట్లో వస్తుంది. సో అప్పుడు చూద్దాం. ఇక్కడ వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే 3 ఇయర్స్లో 625 అవుతుంది అన్నాడు. షార్ట్కట్ చూడండి. 5 ఇయర్స్లో ఎంత అవుతుందట, 676 అవుతుంది. అప్పుడు 3 ఇయర్స్కున్న 5 ఇయర్స్కి ఇయర్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. అప్పుడు ఎంత, 2 ఉంది. 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయాలి అని అర్థం. ఒకవేళ 3 ఉంటే క్యూబ్ చేయాలి. 1 డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్. క్లియరే కదా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ మాత్రం మనం ఈ మోడల్లో ఇక్కడ 2 ఇయర్స్ డిఫరెన్స్, 3 ఇయర్స్ డిఫరెన్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఓకే కదా. సో 2 ఇయర్స్ డిఫరెన్స్ అయితే స్క్వేర్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ బై లోయెస్ట్ అమౌంట్ అని తీసుకోవాలి. అంటే 676/625 అని తీసుకోవాలి. సో ఇక్కడ ఇది 26 స్క్వేర్ అవుతుంది, 676. 25 స్క్వేర్ 625. ఎందుకంటే 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్లో చూడాలి అన్న. సో 26/25. ఇక్కడ ఏదైతే మనకి భిన్నం వచ్చిందో ఇక్కడ డినామినేటర్ 100 వచ్చేటట్టుగా ఈ 25 వాల్యూ డినామినేటర్ ఉంది కదా, దాంతో దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ 100 వస్తుంది అని చూడాలి. సో 25 4 100 అది ఫిక్స్ చేయాలి ఫస్ట్. తర్వాత న్యూమరేటర్, డినామినేటర్లో 4 మల్టిప్లై చేసినట్టుగా న్యూమరేటర్లో కూడా 4 మల్టిప్లై చేయాలి. అప్పుడు 104/100 అనేది మనకు వస్తుంది. అప్పుడు మనం ఇంతకుముందు 10 అయితే 110/100, 5 అయితే 105/100 రాసుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్లో వస్తుంది. సో 104/100 అంటే మనకి ఏమొస్తుంది, 4% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. క్లియరే కదా. సో ఈ విధంగా మోడల్ నెంబర్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం తీసుకునేది మోడల్ నెంబర్ 3లో 2 ఇయర్స్ డిఫరెన్స్, 3 ఇయర్స్ డిఫరెన్స్. 2 ఇయర్స్ అయితే స్క్వేర్, 3 ఇయర్స్ అయితే మనం క్యూబ్ తీసుకోవాలి.
ఈ 2 క్వశ్చన్స్ని మోడల్ నెంబర్ 3. 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటే ఏం చేస్తారు, అది నెక్స్ట్ ఇదే మోడల్లో. నెక్స్ట్ ఒకవేళ అసలు అడిగితే ఏం చేయాలి, ప్రిన్సిపల్ అమౌంట్ అడిగితే ఏం చేయాలి, సో అనేది మనం చూద్దాం. క్లియరే కదా. ఇదే మోడల్లో 3 ఇయర్స్ డిఫరెన్స్ వస్తే ఏం చేయాలనేది ఈ క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 8,000 రూపాయలు మరియు 5 సంవత్సరాల్లో 9,261 రూపాయల మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత, సంవత్సరానికి వడ్డీ రేటు అడుగుతాడని. వడ్డీ రేటు ఎంత చూడండి. ఇక్కడ 2 ఇయర్స్లో 8,000, 5 ఇయర్స్లో 9,261. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ ఎంత, 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ వచ్చింది కాబట్టి మనం క్యూబ్ చేయాలి అని అర్థం. అందుకోసమే హయ్యెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ అని తీసుకోవాలి అన్న. 9,261 బై 8,000 ఇలా తీసుకుంటే 9,261 దేనికి క్యూబ్ అవుతుంది, 21. మరి 8,000 దేనికి క్యూబ్ అవుతుంది, 20. సో 21/20 అనేది మనకు వచ్చింది. కానీ నెక్స్ట్ డినామినేటర్లో 100 వచ్చేటట్టుగా 20ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది, 5 తోటి. సో 20 5 100. అలాగే న్యూమరేటర్ వాల్యూ కూడా 21 5 105. సో ఇప్పుడు మనం ఇంత ముందులాగే చెప్పుకున్నాం, 10 అయితే 110 అని, 5 అయితే 105 అని చెప్పుకుంటాం కదా. అప్పుడు సేమ్ ఇలాగే 105/100 అంటే ఎంత పర్సంటేజ్ అన్నట్టు, 5% అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇక్కడ 3 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ ఈ రెండింటిని ఒక మోడల్ కిందకి తీసుకుంటున్నా. 2 ఇయర్స్ అయితే స్క్వేర్ చేయాలి, 3 ఇయర్స్ అయితే క్యూబ్ చేయాలి. హయ్యెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ కాన్సెప్ట్ ఇది, షార్ట్కట్ ఇది. సో ఈ విధంగా మనం చేయగలుగుతాం. ఒకటి ఇక్కడ మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని చెప్తున్నా, మరి 1 ఇయర్ డిఫరెన్స్ అయితే ఎలా ఉంటుంది, ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్. 1 ఇయర్ డిఫరెన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం నెక్స్ట్ చూద్దాం. ఈ మోడల్లోనే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం బిఫోర్ క్వశ్చన్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ డిఫరెన్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఇది ఒక మోడల్ కిందకి ఎందుకు తీసుకున్నా అంటే 1 ఇయర్ డిఫరెన్స్ తోటి వడ్డీ రేట్ ఎంత. సేమ్ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 8,820 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 9,261 రూపాయల మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత. చూడండి ఇక్కడ కూడా మనకి సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇంతకుముందు 2 ఇయర్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్క్వేర్ తీసుకున్నాం. ఇప్పుడు 1 ఇయర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ ఏం లేదు, ఆ 2 అమౌంట్ల డిఫరెన్స్ తీసుకోవాలి, బై స్మాల్ వాల్యూ తీసుకోవాలి, ఇంటూ 100 పర్సంటేజ్ కదా, ఇంటూ 100. 1 ఇయర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. 9,261 8820కి డిఫరెన్స్ ఎంత, 441 బై ఇక్కడ 8,820 రూపాయలు అలాగే ఉంటుంది, ఇంటూ 100 ఎందుకంటే పర్సంటేజ్ రావాలి. సో 441 2 882, ఇది 20 20 5 100. సో 5% అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఇదే మోడల్లో 1 ఇయర్ డిఫరెన్స్ తోటి మనకి ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇక్కడ 2 ఇయర్స్ డిఫరెన్స్, 3 ఇయర్స్ డిఫరెన్స్, 1 ఇయర్ డిఫరెన్స్, ఈ టైప్ ఆఫ్లో మనకి వడ్డీ రేటు అనేది అడుగుతూ ఉంటాడు. మరి ఇక్కడ అసలు ఎలా అడుగుతాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని ఎప్పుడు ఏ టైంలో అడుగుతాడు, సో వాటికి వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ చొప్పున చక్రవడ్డీ ప్రకారం 5 సంవత్సరాల్లో 6,000 రూపాయలు మరియు 10 సంవత్సరాలలో 8,000 రూపాయల మొత్తం అగును. అయినా అసలు ఎంత. మీరు ఇంతకుముందు ప్రీవియస్ బిట్ చూశారు. ఇక్కడ వడ్డీ రేటు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఇప్పుడు అసలు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. 5 ఇయర్స్లో 6,000, 10 ఇయర్స్లో 8,000 అంటే 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలు డబుల్ అవుతుంది కదా. సో డబుల్ అవుతుంది. అప్పుడు డబుల్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తాం. పి ఇంటూ హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ ఈక్వల్స్ లోయెస్ట్ వాల్యూ. పి ఇంటూ ఇక్కడ మనకు అసలు కావాలి 8,000/6,000 ఈక్వల్స్ 6,000, దానిలో అప్లై చేయాలి. అప్పుడు జస్ట్ ఇక్కడ 6,000, ఈ 8,000/6,000 ఏమవుతుంది, ఇక్కడ 4/3 ఇటు వెళ్తే ఏమవుతుంది 3/4. అప్పుడు మనకి 4,500 అనేది అసలు అమౌంట్ వస్తుంది. ఇది ప్రిన్సిపల్ వాల్యూ. ఎప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ముందు దానికి రెండోది డబుల్లో రెట్టింపు ఉంటే
సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరే కదా. సో ఇది మనం చేయాల్సింది. ఈ విధంగా సొల్యూషన్ తీసుకుంటాం. ఇదే మోడల్ నుండి TSSA 2018లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలలో 1,08,000 రూపాయలు మరియు 9 సంవత్సరాలలో 1,92,000 రూపాయల మొత్తం అగును అయినా అసలు రూపాయలు ఎంత? ఇదే క్వశ్చన్ మనం బిఫోర్ క్వశ్చన్ ఇంతకుముందు క్వశ్చన్ చూస్తే ఏముంది, అది డబుల్లో ఉంది. ఇప్పుడు 3,9 అంటే ఇది స్క్వేర్లో ఉంది అని మనం ఇక్కడ షార్ట్కట్లో అప్లై చేస్తాం. చూడండి, 1,08,000 1,92,000 మధ్య రేషియో తీసుకోవచ్చు. సో ఇక్కడ దీని నుండి 0 కట్ చేస్తే ఇక్కడ 12 9 12 6 కట్ అవుతుంది. ఇక్కడ 3 స్క్వేర్ 9 అన్నట్టుగా తీసుకుంటే అవి స్క్వేర్ చేస్తే 3:4. 4కి 1,08,000 అని తీసుకుంటే 3కి ఎంత అంటే 81,000 అనేది మనం అసలు ఫైండ్ అవుట్ చేయొచ్చు దీని పరంగా. ఒకవేళ ఇది కాకుండా రెండో కాన్సెప్ట్ కింద చూడండి, P ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 192,000 బై 1,08,000 రూపాయలు ఈక్వల్స్ టు లోయెస్ట్ వాల్యూ. సో దీని పరంగా తీసినా కూడా మనకు ఇక్కడ P ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16/9 ఈక్వల్స్ టు 108,000. P ఈక్వల్స్ కావాలి కాబట్టి ఈ 16 అనేది దేని స్క్వేర్ 4, ఇది 9 అనేది 3 స్క్వేర్. సో అది పోతే 3/4 అవుతుంది. అప్పుడు అసలు అమౌంట్ ఎంత అంటే 81,000 అనేది మనం అసలు అమౌంట్ అని తీసుకోవచ్చు. సో ఇది 2018 ఎస్ఏలో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనం మెయిన్స్లో అడిగాడు, ఇది ప్రిలిమ్స్లో కాదు మెయిన్స్లోనే అడిగాడు. సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ మనం ఇంతకుముందు డబుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకున్నాం, స్క్వేర్స్లో వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్. ఓవరాల్గా ఈ మోడల్ చూస్తే మనకి 2 years డిఫరెన్స్ ఉన్నప్పుడు స్క్వేర్ తీసుకున్నాం, 3 years డిఫరెన్స్ ఉన్నప్పుడు క్యూబ్ తీసుకున్నాం, 1 year డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ డిఫరెన్స్ బై స్మాల్ వాల్యూ ఇంటూ 100 తీసుకున్నాం. అదే అసలు అడిగినప్పుడు డబుల్లో ఉన్నప్పుడు ఏం చేసినాం, అదే అసలు అడిగినప్పుడు స్క్వేర్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇది మనం తీసుకున్న కాన్సెప్ట్. సో రిమైనింగ్ మోడల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఓకే కదా, థ్యాంక్ యూ.